తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండేలా. కొద్దిసేపటి క్రితమే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏదైతే ఎచ్చెర్ల వీధి, శ్రీకాకుళం నగరంలోని ఎచ్చెర్ల వీధిలో మున్సిపల్ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏదైతే ఈ పాఠశాల భవనంలో ఉన్న అన్ని భవనాలను అయితే పరిశీలించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన పాఠశాల భవనాలను పరిశీలిస్తున్న సమయంలో ఒళ్ళు గుగుర్పొచ్చే విషయాలన్నీ ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. భవనం మొత్తం పూర్తిగా శిథిలావస్థ స్థితికి చేరుకుంది. ఎక్కడ కూడా ఏది కూడా ఒక పట్టణ సరిగ్గా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడంతా ఇబ్బందిగా ఉందని నారా లోకేష్ ఇక్కడ పరిస్థితిని గమనించి ఈ పాఠశాలలో అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం అయితే జరిగింది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పూర్తిగా శిథిలావస్థ స్థితి అని చెప్పుకోవచ్చు. పాఠశాలలో ఉన్న పైకప్పు కానీ ఇవన్నీ కానీ పూర్తిగా శిథిలావస్థ స్థితికి చేరుకున్నాయి. పాఠశాల భవనంలో మొత్తంగా 4 గదులు ఉన్నాయి. 4 వేరు గదులు ఉన్నాయి. ఈ గదులు ఏవి కూడా విద్యార్థులు చదువుకోవడానికి కనీస స్థాయిలో ఇందులో కూడా ఎక్కడ ఏర్పాట్లు లేవు. నాడు నేడుతో కొంతమేర ఏదైతే ఏర్పాట్లు చేశామని చెప్పినప్పటికీ అవి ఎక్కడ కూడా కనబడిన పరిస్థితి. కేవలం ఒక 2 భవనాలు మినహా మిగిలినవన్నీ పూర్తి స్థాయిలో శిథిలావస్థలోనే మనం విజువల్స్లో కూడా చూడదు. పూర్తిగా ఇదంతా ఈ భవనం అంతా 2 పక్కా భవనాలు తప్ప మిగిలినంతా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పక్కాగా ఉన్న భవనాల్లో కొద్ది గొప్ప స్టూడెంట్స్ చదివిస్తున్నారు. మిగిలిన వాటిని కూడా పూర్తిగా ఏదైతే ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ స్టాఫ్ రూమ్గా వినియోగిస్తున్న భవనాన్ని మనం ఒకసారి చూడొచ్చు. ఇది కూడా రేపు మాపో కొద్ది రోజుల క్రితమే శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఎచ్చెర్ల పరిధిలో ఒక భవనం యొక్క పైకప్పు కూలి ఒక విద్యార్థి మృతి చెందిన ఘటన నేపథ్యంలో నారా లోకేష్ హై అలర్ట్ అయ్యారు. జిల్లాలో ఏదైతే తన పరిధిలో ఉన్న పాఠశాలన్నింటినీ పరిశీలిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పాఠశాల పరిస్థితి ఏంటి, ఎలాంటి నిర్ణయాన్ని నారా లోకేష్ తీసుకున్నారు, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది విద్యా వ్యవస్థ, ఇవన్నీ వివరించేందుకు టీడీపీ సీనియర్ నేత నగర టీడీపీ అధ్యక్షులు మాదార వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్ గారు, సడన్ సర్ప్రైజ్ లోకేష్ గారు విజిట్, ఏ విషయాలు విజిట్ చేశారు, ఎలా ఉండబోతాయి భవిష్యత్తులో పరిణామాలు? A1 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. మళ్ళీ నాది 95లో నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎట్లా పరిపాలన అందిస్తానో అదే పరిపాలన ఇప్పుడు మళ్ళీ చూస్తారని మీరు చెప్పడం అందరికీ తెలిసింది. ఈరోజు అదే కొనసాగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ అంటే భవిష్యత్ తరానికి చాలా ఇంపార్టెంట్. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మంత్రివర్యుడు మా రాష్ట్ర భవిష్యత్ భరోసా నారా లోకేష్ బాబు గారు సడన్ విజిట్ పెట్టారు. ఆఖరికి మాకు కూడా తెలియదు పార్టీ కేడర్కి. ఆఖరిలో లోకల్ ఎమ్మెల్యేగా చెప్పడం జరిగింది. ఈ స్కూల్ పరిస్థితి అందరూ చూశారు, మొత్తం తిరిగారు. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం అనుకున్నాం మేము. ఆ రోజు కొనలే స్కూల్స్ కొన్నైనా బాగుపడతాయి, పిల్లల భవిష్యత్తు మనకు కావాలి. ఈరోజు ఈ స్కూల్ పరిస్థితి అంత దౌర్భాగ్యంగా ఉందో. నిన్ననే స్కూల్లో మొత్తం ఎన్ని భవనాలు ఉన్నాయి, నాడు నేడు కింద ఏమేమి చేశారు, ఇప్పుడు కనిపిస్తుంది ఏంటి అంతకి? నాడు నేడుగా ఏమీ చేయలేదని మా అందరికి క్లియర్ కనిపిస్తుంది ఈ స్కూల్లో. ఎందుకంటే కూలిపోయానికి సిద్ధంగా ఉంది. నిన్న పాతల పిల్లలు జరిగింది అదే. ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు. కాబట్టి అంటే వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంతా అవాస్తవాలు, అసందర్భ మాటలే తప్ప ఇందులో నిజమైన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేదన్నది ఈరోజు మా లోకేష్ బాబు గారు చూపించారు ప్రజలకి. ఆయనేమి ఎక్కడో కూర్చొని రాష్ట్ర రాజధానిలో కూర్చొని మాట్లాడలే, స్వయాన ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ పరిస్థితి చూసి ఈ స్కూల్లో 72 మంది పిల్లలు ఉన్నారు. నిజంగా ఏదైనా జరగకుండా జరిగితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు లోకేష్ బాబు గారు మీడియా మిత్రులు శ్రీకాకుళం నగరంలో ఉన్నప్పటికీ చాలా మందికి తెలియదు ఎంత శిథిలావస్థలో ఉందని. నారా లోకేష్ దాకా ఎలా చేరింది ఇదంతా ఏమైనా అర్థం చేసుకోవాలి. లోకేష్ బాబు గారి సంగతి మీకు తెలుసు. ఎందుకంటే ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, ఐటీ టెక్నాలజీ కానీ అన్ని విధాలా ఆయనకంటూ పార్టీక పరంగా మేమున్నాము. కానీ ఆయన దృష్టి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మన తండ్రి గారు, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ అందరం రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి అందించాలి. అందుకే ఆయన తనకి స్పెషల్గా రిపోర్ట్ తెప్పించుకొని అన్ని దగ్గర ఇక్కడ ఈ మన శ్రీకాకుళంలో స్కూలే కాదు, రాష్ట్రంలో స్కూళ్ళ పరిస్థితే కాదు, విద్యాశాఖ ఎంత అధ్వానంగా ఉందో దాని మీద కూడా నిరంతరం పర్యవేక్షణ ఉన్నారు లోకేష్ బాబు. ఈ నేపథ్యంలో 2029 నాటికి నాడు నేడని ఆయన ఏదో చేశామని చెప్తున్నారు, అది పక్కన పెడదాం. ఈయన హయాంలో ఎలా ఉంటుందని మీ కార్యకర్తలు కానీ వీరందరూ కానీ భావిస్తున్నారు? నాడు ఇది విద్యాశాఖ లోకేష్ చేతిలోకి వెళ్ళిన నేపథ్యంలో భవిష్యత్తులో 2029 నాటికి విద్యాశాఖ రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది? సడన్ విజిట్లు ఇవన్నీ చూశారు కదా మీరు, ఎలా ఉంటుందో మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈరోజు చేసి చూపించారు. మీ మీడియా మిత్రులు తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు ఏ విధంగా లోకేష్ బాబు గారు దాన్ని అద్భుత రీతిలో తీసుకెళ్తారో. విద్యా వ్యవస్థ మీకు ఇందాకే చెప్పాను, ఇది భవిష్యత్ భరోసా కోసం, భవిష్యత్ తరాలకి ఈ విద్య ముఖ్యం. దాన్ని బాగు చేయాలి. మన బిడ్డలు బాగుంటేనే ఈ రాష్ట్రం, జిల్లా, టౌన్ అంతా బాగుంటుందని ఒకే ఒక సంకల్పం, దృఢ సంకల్పం లోకేష్ బాబుకి. ఇంత భారీ వర్షంలో కూడా ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మొత్తం పరిస్థితిని
చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తారు. ఖచ్చితంగా 2029 నాటికి ఈ విద్యా వ్యవస్థని మంచి రీతిలో పెట్టి మన అందరి బిడ్డలకి మంచి భవిష్యత్తు అందిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి హెడ్ మాస్టర్ దగ్గర ఎవరు ఉంటే మాకు ఒకసారి అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఉత్తరాంధ్ర పరిధిలో అల్పపీడనం ఉంది, పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. ఇంత వర్షంలో కూడా నారాలోకి సడన్ విజిట్ చేశారు. వర్షంలో తడుస్తూనే గదులన్నీ పరిశీలించారు. ప్రస్తుతం మనతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. ఎన్ని భవనాలు ఉన్నాయి, ఎంత మేర విద్యార్థులు ఉన్నారు, నారా లోకేష్ ఏ విషయాలను సమీక్షించారు, ఆవిడ మాటలో తెలుసుకుందాం. మేడం ఒకసారి మేడం మీ పేరేంటి? మేడం అరుణ్ కుమార్ గారు, ఈహెచ్ఎం స్కూల్కి ఇటువైపు రండి. మేడం అసలు నారా లోకేష్ గారు ఏ విషయాలు పరిశీలించారు, మీకు ఏమేమి విషయాలు అడిగారు, ఎన్ని భవనాలు ఉన్నాయి, ఎన్ని డిస్టర్బ్ అయ్యాయి, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూశారండి. చూసి మెయిన్ ఆయన రావడం క్లాసులకు వెళ్ళిపోయారు. పిల్లలు స్టాండర్డ్ వస్తున్నట్టు మీకు తెలియదా? ఎలా తెలుస్తుంది? మినిస్టర్ గారికే తెలియదు అంట కదా. రావడం ఆయన క్లాసులకు వెళ్ళిపోయారు. క్లాసుల్లో ఉన్నారు అందరూ? అంటే మాకు ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఎంఈఓ గారు ఉన్నారు. ఆయన ఇన్స్పెక్షన్ దీనికి వచ్చారు, విజిట్కి వచ్చారు. ఆయన వెళ్ళారు. ఇలాగా మేము భోజనం చేస్తున్నాం, లంచ్ టైంలో భోజనం చేస్తున్నాం. ఆయన వచ్చారనమాట. ఎలా షాక్ గురయ్యారా సడన్గా? ఇది ఏమండి షాక్ ఉండదా? అసలు చాలా అసలు అమ్మలేని దీనిగా అనిపించింది. రావడం భోజనం చేయండి అమ్మని చెప్తూ ఆయన క్లాసులకు వెళ్ళిపోయారు అనమాట. భోజనం చేయమని చెప్తే ఆయన పని ఆయన చూసారు, కానీ మేము ఆయన చేయలేదని లొకేషన్ చూసేటప్పటికి ఎలా అనిపించింది మీకు? అయ్యో అనిపించింది, నిజమా కాదా అన్నట్టు అనిపించింది. ఆయన ఎలా ఉంది అంటే ఆయన గవర్నింగ్ ఎలా ఉంది ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా ఏవి అబ్జర్వ్ చేశారు, ఏవేవి మీ నుంచి అడిగారు? మా టీచర్స్ అంటే పిల్లలతో ఆయన ఎక్కువ గడిపారండి. రావడం క్లాసులకు వెళ్ళిపోయి వర్క్ బుక్లు చూశారు. ఆ తర్వాత పిల్లలకి కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఎండిఎం కోసం అడిగారు. అన్నీ పిల్లలు ఆన్సర్స్ ఇవ్వడం, పిల్లలు నోట్బుక్స్ వెరిఫై కరెక్షన్స్ చూడడము, ఇవన్నీ ఆయన సాటిస్ఫై అయ్యారనమాట. అయిపోయి పిల్లల తాలూకా క్వశ్చన్స్ కూడా అడిగారు, అది చదివించారు. బాగున్నాయి, స్టాండర్డ్స్ బాగున్నాయి అని. రైటింగ్ అయితే చాలా వాళ్ళ బాబుతో కూడా పోల్చుకున్నారు మా పిల్లల్ని. మా దేవాన్స్ కన్నా పిల్లలు బాగా రాశారు అని అప్రిషియేట్ చేశారు. రైటింగ్ స్టాండర్డ్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ కూడా పిల్లలు ఆన్సర్లు చెప్పారనమాట. ఎక్కడ పిల్లలు చదివించిన చదువు దగ్గర కానీ వాళ్ళు చూశారనమాట. ఇదేంటి అని అడిగితే అన్నీ చెప్పారు పిల్లలు. ఆయన సాటిస్ఫై అయ్యారు. చదువు వరకు సాటిస్ఫై అయ్యారు. మేడం ఇది నాడు నేడులో ఈ పాఠశాల అభివృద్ధి అయింది కదా, ఈ రోజు ఏంటి ఎలా ఉంది పరిస్థితి? పాఠశాల నాడు నేడు రాలేదండి. నాడు నేడు phase 1లో కూడా phase 2లో కూడా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసామని గత ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ చూస్తే ఎలా ఉంది ఆ విషయం? పాఠశాల వరకు ఏంటంటే ఇప్పుడు నీడు ఉంది, ఎలా ఉంది పరిస్థితి? ఆయన ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మారుస్తాం. ఇప్పుడు ఉన్న 2 భవనాలే, 2 భవనాలే. ఇవి డిస్మెంటల్ చేస్తారు, కొత్త రూమ్స్ కడతారు అని చెప్పారు. అయినప్పటికీ ఎందులో ఉంటున్నారు మీరు? ఎప్పుడు పడిపోతుంది? మేము ఉండడం లేదండి. వర్షం పడితే పిల్లల్ని అటు 2 రూమ్లు ఉన్నాయి కదా, అందరూ షిఫ్ట్ చేస్తున్నాం. ఫర్నిచర్ ఇది అంటే ఇది యూజ్ లేని ఫర్నిచర్ అనమాట. మా ఫర్నిచర్ అంతా మేము అక్కడ లేకపోతే ఇక్కడే ఉంటారు. వర్షం లేకపోతే అంటే మనం వాతావరణం బాగుంటుంది. రిస్క్ అడుగు పెట్టాలంటే అన్ని చూసుకొని వాతావరణ శాఖ రిపోర్ట్లు చూసుకొని అడుగు పెడతాం అంటే మనకి తెలుస్తుంది కదా సార్. అయితే ఆ విధంగా పిల్లల మట్టుకు మేము ఆ క్లాస్లో పెడతాము, 2 రూముల్లో పెడతాము. ఇక్కడ వాడడం లేదు. మాకు ఏదైనా అవసరం అనుకుంటేనే ఇక్కడ మా భోజనం. 2 బిల్డింగ్లు ఉన్నాయి, 2 గదులు. 2 సరిపోతున్నాయి మీ పిల్లలు? చాలా. అదే చూసారు ఆయన నన్ను చూసి తప్పకుండా నిజంగా ఆయన రావడం మా స్కూల్కి మోక్షం వచ్చింది అనుకోవాలి. మేడం ఇప్పుడు విద్యార్థి ఎవరితో మాట్లాడారు, ఆ విద్యార్థిని ఒకరు తీసుకురండి, నేను మిగిలింది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఇంత అల్పపీడన సమయంలో టీచర్స్ అందరూ భోజనం చేస్తున్న సమయంలో, ఇక్కడే టీచర్స్ అందరూ కొద్దిసేపటి క్రితం భోజనం చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలోనే సడన్గా నారా లోకేష్ వచ్చేసారంట. ఆ సమయంలో ఏమనాలో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామని, అలాంటి సమయంలో నారా లోకేష్ రావడంతో ఒక్కసారి అవాక్కయ్యామని చెప్పి ప్రధానోపాధ్యాయులు అరుణ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తమకు భోజనం కంటిన్యూ చేయమని చెప్తూనే విద్యార్థులతో మాటామంతి చేశారని, ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారని చెప్పి ఆవిడ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే 75 మందికి పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నప్పటికీ అందుకు తగిన భవనాలు ఏవి లేవని, అందుబాటులో ఉన్న 2 భవనాలు పూర్తిగా కిక్కిరిసిపోయి
కలిసిపోయి ఉన్న పరిస్థితి ఏదైతే ఉందని చెప్తున్నారు. మిగిలి ఉన్న ఈ శిథిలావస్థ భవనం ఇందులో అడుగు పెట్టాలంటే వాతావరణ పరిస్థితులు మిగిలిన పరిస్థితులు అన్నీ చూసుకొని తప్పించి లోన అడుగు పెట్టే పరిస్థితి లేదని ఆవిడ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ పరిస్థితులు అన్నింటినీ సమీక్షించారని, ఆదుకుంటామని, భవిష్యత్తులో ఈ పాఠశాలన్నింటినీ బాగు చేస్తామని ఒక భరోసా కల్పించారని చెప్పి నారా లోకేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. నారా లోకేష్తో మాట్లాడిన విద్యార్థులు ఎవరున్నారో వారి మాటలో తెలుసుకుందాం, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. మేడం, ఇక్కడ లోకేష్తో మాట్లాడిన విద్యార్థులు ఎవరున్నారు? అమరావు ఒకసారి లోకేష్తో మాట్లాడావా? రండి, ఇక్కడ రండి. నువ్వు మాట్లాడావు నారా లోకేష్తో, ఏమన్నా రైటింగ్ ఎవరిది బాగుందన్నారు? ఇందులో ఎవరిదో రైటింగ్? నీతో ఏమేమి మాట్లాడావు నారా లోకేష్? నాతోట నేనే మాట్లాడా. ఏమడిగా? ఈ స్కూల్ కారుతుంది, కొంచెం బాగా చేయరంటే మాకు తగినట్టు నేను చదువుకునేటప్పుడు కారుతుందా? వర్షం పడినప్పుడు గట్ట అక్కడ గొడుగాడుతున్నాం, లేకపోతే పడిపోతున్నాయి నీళ్ళన్నీ. గొడుగులు పెట్టుకొని చదువుకుంటున్నారు. ఇంకా ఇవి పెంకులు గట్ట ఊడిపోతున్నాయి. అక్కడ మేము 4th క్లాస్లో ఉన్నప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఆ టీచర్ బుర్ర మీద పెంకులు పడిపోతున్నాయి. టీచర్ కూడా దెబ్బ తగిలింది. టీచర్కి తగలే, ఇంక ఇటు వచ్చేసరిలే ఇది అక్కడిది ఇక్కడ పడింది. ఇంకా గతంలో ఇలా పెంకులు పడిపోయిన బోల్డ్ జరుగున్నాయి. పెంకులు ఈ అమ్మాయి మీద కూడా పడిపోయింది. సార్ లాగే లేదంటే ఇక్కడ పడిపోతుంది తనకి ఈవిడ మీద. అయితే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, ఈ కష్టాలన్నీ నారా లోకేష్ చెప్పారు. ఏమన్నారు మీకు? తగినంత చేస్తానన్నారు. ఇంకా మీ రైటింగ్ సెట్ చూసారంట, మీ వర్క్ బుక్స్ చూసారు, ఎవరో చూసారు. 3rd క్లాస్ విద్యార్థులతో ముఖాముఖిమే అయ్యారంటారా? ఈ నేపథ్యంలో ఆ విద్యార్థితో మాట్లాడింది. ఎవరిది రైటింగ్, ఎవరిది బాగుంది? నీదేనా? రా 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 రా. ఈ అబ్బాయితో అయితే నారా లోకేష్ మాట్లాడడం అయితే జరిగింది. దేవాంశ్, తన కొడుకు దేవాంశ్ కన్నా ఈ అబ్బాయి రైటింగ్ బాగుందని చెప్పి మెచ్చుకున్న పరిస్థితి. ఏం మాట్లాడారు నీతో లోకేష్? ఏం చెప్పాను? లోకేష్ మాట్లాడారు. తెలుసా ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? నారా లోకేష్ వచ్చారా? ఏమన్నారు నీతో? రైటింగ్ బాగుందన్నారు. ఏది నీ రైటింగ్ ఏది ఎలాంటిది? తీసుకురా. ఈ అబ్బాయి అయితే దేవాంశ్ కన్నా తన రైటింగే బాగుందని చెప్పారు. 3వ తరగతి చదువుతున్నాడు, రైటింగ్ బాగుందని చెప్తున్నారు. అయితే ఇంకోవైపు విద్యార్థులంతా కూడా తాము ఎంతో కష్టపడి చదువుతున్నా కొద్దో గొప్ప శిథిలావస్థ భవనాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దానికేదో పర్యవసానం చూపించమని చెప్తే ఈ భవనాలన్నింటినీ బాగు చేస్తానని చెప్పి లోకేష్ హామీ ఇచ్చినట్టు వారంతా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే నారా లోకేష్ ఈ అబ్బాయి రైటింగ్ని అయితే చూడడం అయితే జరిగింది. 3వ తరగతి చదువుతున్న విద్యార్థి అయినప్పటికీ రైటింగ్ చాలా బాగుందని, దేవాంశ్ కన్నా ఈ అబ్బాయి రేటింగ్ బాగుందని చెప్తున్న కితాబ్ ఇచ్చి ప్రశంసించిన పరిస్థితి ఉంది. దేవాంశ్ ఎవరో తెలుసా? నీకు చెప్పారా వాళ్ళ అబ్బాయి కన్నా రైటింగ్ బాగుంది? ఏమన్నారు నీతో? ఏమన్నారు? ఏమన్నారు? దేవాంశ్ కన్నా బాగుందన్నారా? ఏమన్నారు? చెప్పు, కొద్ది సైడ్కి వెళ్ళండి. ఏమన్నారు? ఇంకెవరితో మాట్లాడారు ఇక్కడ నారా లోకేష్? చేపత్తి రా ఒకసారి రావాలి, ఒకసారి రా ఇక్కడికి. విద్యార్థులందరితో అయితే నారా లోకేష్ అయితే మాట్లాడడం అయితే జరిగింది. నీతో మాట్లాడారా? నారా లోకేష్ మాట్లాడారా? ఏమన్నారు? రైటింగ్ బాగుంది అన్నారు. ఏమన్నారు? ఇంకేమన్నారు? ఏ క్వశ్చన్లు అడిగారు? కాబ్లా, హెబియరస్, ట్రీస్ గురించి గట్ట అడిగారు. చెప్పవన్నీ సరిగ్గా? ఏమన్నారు? బాడీ పార్ట్స్ అవన్నీ అడిగి మెచ్చుకున్నారా? అందరు రైటింగ్ బాగుందన్నారా? వాళ్ళ అబ్బాయి గురించి చెప్పారా? ఏమన్నారు? మెచ్చుకున్నారు అందరినీ. ఇది మొత్తానికి విద్యార్థులందరూ కూడా ఈ సడన్ సర్ప్రైజ్ విజిట్తో అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమ కుమారుడు నారా లోకేష్ కన్నా ఈ అబ్బాయిలు వీరందరూ రైటింగ్ కూడా బాగుందని కితాబ్ ఇచ్చారని చెప్పి వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంత కష్టపడి చదువుతున్న క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, నాడు నేడులో కూడా ఈ పాఠశాల ఎంపిక అవ్వలేదని, ఈ నేపథ్యంలో శిథిలావస్థ భవనాల్లో బిక్కుబిక్కుబింటూ చదువుకుంటున్నామని చెప్పి విద్యార్థులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, గతంలో కూడా విద్యార్థులు బాలవాకు వేదవాకు అంటారు, దేవుడు వాకు అంటారు. వారందరూ కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పారు, గతంలో ఒక విద్యార్థులపై కూడా పడే ప్రమాదం జరిగిందని, ఉపాధ్యాయులపై కూడా గతంలో పడిందని, ఏదైనా వర్షం పడితే గొడుగులు పెట్టుకొని చదువుకునే దుస్థితి ఇక్కడ ఉందని, నాడు నేడని చెప్తున్నా అవేవి కూడా ఇక్కడ లేవని చెప్పి వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా శిథిలావస్థ కన్నా ఇంకా దుర్భరమైన పదం ఏదో ఉందో ఆ స్థితిలో పాఠశాల ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తమ్ముడు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? ఎక్కడ ఏ టీచర్ మీద పడింది?
మా చంద్రబాబు టీచర్ మీద చెప్పు ఏంటి ఏమైంది? అక్కడ మా చంద్రబాబు టీచర్ కూర్చొని టైం పైనుంచి పెద్ద పెచ్చి పడిపోయి ఇంకా జస్ట్ మిస్ ఇటు వచ్చారు కాబట్టి తగలే లోపలి కన్నమైపోతుంది బుర్ర. ఇంతకుముందు నేను 5th క్లాస్. మళ్ళీ ఎవరైనా అటు పక్క వెళ్ళినప్పుడు వర్షం పడినప్పుడు పైనుంచి పెచ్చులు పడిపోయాయి జస్ట్ మిస్. అక్కడ ఎక్కడ మొత్తం పడిపోయాయి పెచ్చులు. 3rd క్లాస్ నాకు అప్పుడు అక్కడ ఒక పెంకు ఉంది కదా, పెంకులు చూపించారు. అప్పుడు నేను 3rd క్లాస్, అది 1st క్లాస్. అప్పుడు పెంకులు పడిపోయింది, పాపం తన బుర్ర మీద తగిలింది, జస్ట్ మిస్ రక్తం రాలేదు. అలాగే మా ఇద్దరు టీచర్లకి అలాగే జరిగాయి. తరుణ టీచర్ ఇటు మా చంద్ర టీచర్ కూర్చున్నప్పుడు ఒక పెంకు పడిపోయింది కింద. మరి ఇప్పుడు నీ వీడియో నారా లోకేష్ గారు చూస్తున్నారు, నీ పాఠశాల బాగు చేయమని చెప్తే అడుగుతావు? ఒకసారి అడుగు, అడగండి ఒకసారి. ఇప్పుడు చూస్తున్నారు సార్ మా టీచర్లు మా పాఠశాల బాగు చేయండి అని. సార్ పాఠశాలలు మొత్తము కారిపోతున్నాయి సార్. మా స్కూల్ మొత్తం బాగా డెవలప్ చేయాలి సార్. ఇంతకు ముందు మొత్తం కారిపోవడం వల్ల మా టీచర్ పాఠాలు చెప్పడానికి కూడా అవ్వలేదు సార్ అని అడిగితే ఏమంటే బాగా డెవలప్ చేస్తాం పిల్లలు అని చెప్పారు. ఇది మొత్తానికి విద్యార్థులందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో మీడియా వ్యక్తులు అందరూ వచ్చినప్పటికీ ఈ స్థాయిలో ఇబ్బంది ఉందని చెప్పి వారంతా మీడియాతో కూడా మామూలుగా అయితే మీడియాతో మాట్లాడడానికి కూడా కొంతమంది పిల్లలు భయపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పిల్లలే నేరుగా మీడియా వద్దకు వచ్చి తమ కష్టం ఇది, తమకు గట్టెక్కించాల్సిన బాధ్యత మీది అని చెప్పి ప్రభుత్వాన్ని వాళ్ళు మొరపెట్టుకుంటున్న పరిస్థితి. గతంలో కూడా ఏదైతే 2 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో అనేక ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, గతంలో కూడా పెచ్చులుడి ఇబ్బంది పడే పరిస్థితులు అనేకం చోటు చేసుకున్నాయని, దేవుడి దయవల్ల కొద్దో గొప్ప గాయాలతో బయటపడ్డాం కానీ భవిష్యత్తు మాత్రం భయానకంగా ఉందని చెప్పి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ పెచ్చు ఊడి మీద పడుతుందో అని తెలియని దుస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఏదైతే ఈ శిథిలావస్థ భవనాల్లోనే 75 మంది విద్యార్థులు అయితే చదువుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి భవిష్యత్ అంతా పూర్తిగా ప్రశ్నార్థకంగా ఉందని అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. పాఠశాలలో ఎక్కడా కూడా చదువుకోవడానికి అస్సలు అనుకూలమైన పరిస్థితులు లేవని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పాఠశాల దుస్థితిని తెలుసుకున్న నారా లోకేష్ మరికొద్ది రోజుల్లోని ఈ పాఠశాలను బాగు చేస్తానని, రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలను ఏదైతే తన విజన్ ఏదైతే ఉందో దాన్ని అమలుపరిచేందుకు శాశక్తుల కృషి చేస్తానని, అభివృద్ధి పథంలో తీసుకొస్తానని, నాణ్యమైన విద్యను ప్రజలకు చేరువ చేస్తానని, విద్యార్థులకు చేరువ చేస్తానని నారా లోకేష్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చిన పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా కేంద్రం ఎచ్చెర్ల వీధిలో ఉన్న పాఠశాల నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.